ఈరోజు 35 సంవత్సరాల సర్వీస్ చేసి రిటైర్ అవుతున్న సందర్భంలో వారికి వారి కుటుంబానికి మరి దేవుని ఆశీస్సులు కలగాలని వారి ఆరోగ్యం విశ్రాంతి జీవితంలో చక్కగా ఉండి వారి బిడ్డలు కూడా వివాహమై మరి మామూలు మామూలని మరి శ్రేష్ఠ జీవితంలో అవతోటి కాలక్షేపం చేసి సంతోషంగా జీవితాలని చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు. తర్వాత శ్రీమతి అలాగే సీనియర్ ఉపాధ్యాయులు గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న ఒక్కరికి నా నమస్కారాలు. ఎందుకంటే 2009 జిల్లా పరిషత్ పాఠశాల వచ్చినప్పుడు నేను వచ్చాను, తర్వాత ప్రసన్న మేడం గారు వచ్చారు, తర్వాత విద్యా మేడం గారు వచ్చారు. అప్పుడు దాదాపుగా అందరం కూడా సెక్రటరీగా చాలా సర్వీస్ చేసుకోవడమే సీనియర్ ఉపాధ్యాయులు కాబట్టి పాఠశాలలోనే ఒక ప్రత్యేక అనేది ఉండేది. మేము ముగ్గురు ఏమనేవాళ్ళంటే తిరుగుతున్నవాళ్ళు వాళ్ళ పిల్లల కన్నా చిన్నదాన్ని నేను 3-4 సంవత్సరాలు నాకు 4 సంవత్సరాల తర్వాత నేర్పడి ఉంటాను. ఆ స్కూల్లో కూడా ఒక ప్రత్యేకమైన మా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే మేడం గారు మా నిత్యం గారు కూడా నేను ఎలా ఉంటానంటే మా గారు ఉపాధ్యాయులు లేదా స్వాతంత్ర ఆర్ట్స్ సబ్జెక్ట్ కదా అనే విమర్శ కాకుండా ముందు మాకు ఏ విషయమైనా మాతో సంబంధించి మేమందరం కలిసి ఏ పైన చేయగలిగినా అటువంటి నిజంగా చేతి కింద మేము ముగ్గురు కూడా ఇప్పటి వరకు ఉపాధ్యాయులుగా సోషల్ ఉపాధ్యాయులుగా ఉన్నాము. పోయిన సంవత్సరం జూన్ నెలలో ప్రసన్న మేడం ఇక్కడే ఉన్నారు, ఆమె రిటైర్ అయ్యారు. అలాగే ఈ సంవత్సరం మరి వేరే జగన్ గారు కూడా రిటైర్ అవుతున్నారని బాగా, ఎందుకంటే ముగ్గురు ఒకే సంవత్సరం వచ్చాము, బాగా కలిసి ఉన్నాము. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని మాట్లాడితే అదేం కాదు లేదని చెప్పమంటున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా క్లాస్ ఒకవేళ వాళ్ళు సీనియర్స్ అయినా నేను అమ్మా నేను ఈరోజు వెళ్ళలేను లేదంటే తీసుకోండి అని నేను చెప్తే వాళ్ళు వాళ్ళు చెప్తే వినడం కాదు, నేను చెప్తే వాళ్ళు ప్రతి విషయంలో చాలా బాగుంది. విజయనారాయణ గారికి చెప్పాలంటే గురించి చెప్పాలంటే చాలా సౌమ్యం. ప్రతి విషయాన్ని కూడా ఆమె ఏదైతే అనుకుంటుందో దాని పరిధి ఎప్పుడు దాటు. పాఠశాలలో కూడా మనకి ఏదైనా పాఠశాలకు సంబంధించిన ఏదైనా మధ్యాహ్నం భోజనం ఉంది కదా, ఏదైనా ఇస్తే కూడా నేను తీసుకోండి పిల్లలకి కాబట్టి ఆ ప్రిన్సిపల్ అట్లాంటి కొన్ని విషయాల్లో చాలా ప్రిన్సిపల్గా ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిగర్వి స్నేహశీలి. ఎందుకంటే చాలా సంవత్సరాలు మొట్టమొదటి సర్వీస్లో చేరినప్పుడు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి స్నేహ సంబంధాలు కూడా చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు మేడం గారు. మరి ఆ రకంగా ఉన్న వ్యక్తిని మరి ఒకవేళ మాకు పాఠశాలలో ఉద్యోగం కాబట్టి తప్పనిసరి వాళ్ళు ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు కూడా ఆ స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో మరి మేడం గారి శ్రేష్ఠ జీవితం మరి వారితో పరిస్థితులు